ఈ రాత్రి ప్రభువా, ఈ మే నెల చివరిలో 29వ తేదీ ఈ 2025 సంవత్సరంలో మాకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకై వందనాలు. ఈ గురువారం రోజు రాత్రి ప్రభు బల కొరకై సిద్ధపడుతున్న మేము దేవా, మమ్మల్ని అయా హిమము వలె అయా మరి తండ్రి తెల్లగా మార్చండి. ఇస్సోపుతో ప్రభు మమ్మల్ని కడగండి ప్రభు. అయా దావీదు కీర్తనకారుడు 51వ అధ్యాయం అయా 7వ వాక్యం 9వ వాక్యం 10వ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు. నాలో పాపము లేకుండా నన్ను కడుగని దావీదు గారు కోరుకున్నట్లుగా ఈ రాత్రి మమ్మల్ని కూడా అట్టి రీతిగా కడగండి, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి దేవా. ఆ ప్రభువా, పరలోకము మేము చేర్చబడినట్లుగా మాలో నూతనమైన హృదయము పుట్టునుగాక, స్థిరమైనటువంటి బ్రతుకు మాలో మార్చబడునుగాక. తండ్రి మీకు వందనాలు. వాక్యము మేము వింటున్నాం, వినుట మట్టికే వింటున్నాం. ఆ వాక్యాన్ని మా జీవితంలో అన్వయించలేకపోతున్నాం ప్రభువా. శుద్ధ హృదయమును ప్రభువా మేము కడుక్కోలేకపోతున్నాం ప్రభువా. ఇస్సోపు వలె మమ్మల్ని కడుగు ప్రభు, మీకు స్తోత్రాలు. హిమము వలె మమ్మల్ని తెల్లగా మార్చు ప్రభువా. ప్రభువా మీకు వందనాలు. ప్రతిరోజు మార్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఆ కృప మాకు దయచేయండి అయ్యా. మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. మాకు మీరు బాప్తిస్మం ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని క్రీస్తు రక్తములో కడిగినందుకు వందనాలు దేవా. మేము లోకములోనే ఉంటున్నాం. లోక మాలిన్యత అనబడినటువంటి పాపం మమ్మల్ని వెంటాడకూడదు ప్రభువా. శుద్ధ జలము మా మీద చల్లండి అయ్యా. నూతన హృదయాలు మాకు దయచేయండి ప్రభువా. ఎప్పుడు ఒకే రకమైన స్వభావంతో ఉండకూడదు నాయనా. అయ్యా, ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితి నీకు వద్దు అని మీరు చెప్పారు కదా ప్రభువా. కనుక మాకు ఆ కృప దయచేసి అయా మమ్మల్ని అయా పరిశుద్ధులుగా మార్చి రాకడ కొరకు సిద్ధపరచమని అయా మీ సేవకుడు సేవకురాలు అయా మరి తండ్రి సురేష్ గారిని బట్టి వందనాలు, రజనీని బట్టి మీకు వందనాలు. వారి పరిచర్యను, వారికి ఇచ్చిన పరిచర్యను దీవించుదురుగాక. కార్యము చేసి మహిమ పొందుకోండి.